ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే వచ్చే 30 రోజులు అంటే ఈ ఏప్రిల్ నెల మీ జీవితాన్ని మార్చే సమయం కావచ్చు. ఇది సాధారణమైన కాలం కాదు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా తగ్గిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మీకు 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఆ శుభవార్తలు విని మీ జీవితంలో ఒక కొత్త దశలోనికి తీసుకువెళ్ళబోతున్నాయి. మిథున రాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. మీరు చాలా తెలివైన వారు. మీ మాటల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎవరినైనా సులభంగా ఆకట్టుకునే శక్తి మీలో ఉంటుంది. మీరు ఎవరితోనైనా కలిసిపోవాలనుకుంటారు. అందరినీ సంతోషంగా ఉంచాలని భావిస్తారు. కానీ అదే సమయంలో మీరు కొంచెం త్వరగా నమ్మేస్తారు. అదే మీ జీవితంలో చాలాసార్లు సమస్యలకు కారణమవుతుంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు సహాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. ఇవి అన్నీ మీ మనసులో చాలా బాధను మిగిల్చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది. ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే కాలం. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. మీ ప్రయత్నించిన పనుల్లోని ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముందుగా మనం ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంత కష్టపడినా సరైన ఫలితం రాలేదని ఆలోచించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. డబ్బు రావడం మొదలవుతుంది. ఆగిపోయిన డబ్బు చేతికొస్తుంది. అప్పుల భారం కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. మీరు ఊహించిన చోట నుంచి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీరు ఎన్నాళ్ళుగానో కోరుకున్న ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఉద్యోగ విషయానికి, వ్యాపార విషయానికి వస్తే కనుక ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి సమయం. మీ కష్టం గుర్తింపు పొందుతుంది. ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో ఒక మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి కూడా లాభాలు పెరుగుతాయి. కొత్త డీల్స్, కొత్త అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటాయి. అలాగే విద్యార్థులకైతే ఇది గోల్డెన్ టైం అని చెప్పాలి. చదువులో ఫోకస్ పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో శాంతి పెరుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వస్తాయి. ఇప్పటికే పెళ్ళైన వారికి ఆనందం పెరుగుతుంది. మీరు ప్రేమించే వాళ్ళతో సంబంధాలు బలపడతాయి. కానీ ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. మీ కోపం, మీకు ఎంత ప్రేమ ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుంది. చిన్న విషయానికి వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ నెలలో కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే మంచి అవకాశాలు కూడా మీ చేతుల నుంచి జారిపోవచ్చు. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చేస్తున్న విషయం ఏంటంటే ఈ కాలంలో మీపై ప్రత్యేకంగా కరుణ చూపిస్తున్న దైవం ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అండి. ఆయన అనుగ్రహం మీపై బలంగా ఉంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలుగా చూసి ఆయనకు మంచి ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఈ గురువారం నాడు ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. పసుపు పువ్వులతో పూజ చేయండి. అలాగే ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది. కానీ కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకోవాలండి. మీరు ఎవరినైనా చెప్పిన మాటలు వెంటనే నమ్మద్దు. మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. కొత్త పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించండి. అవసరం లేని గొడవలకు మాత్రం చాలా దూరంగా ఉండండి. అదృష్ట సూచనలు: కొత్త పనులు ప్రారంభించడానికి బుధవారం, శుక్రవారం మీకు బాగుంటుంది. అలాగే అదృష్ట రంగులు పసుపు, ఆకుపచ్చ, తెలుపు. అదృష్ట సంఖ్యలు 5, 9. మొత్తానికి ఈ ఏప్రిల్ నెల మిథున రాశి వారికి చాలా ప్రత్యేకం. మీరు పట్టుదలతో ముందుకు వెళితే జీవితంలో పెద్ద విజయాన్ని సాధిస్తారు. ఇది మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం కావచ్చు. దీన్ని అస్సలు వదులుకోకండి.
ఓకే అండి, చూసారు కదా, మిథున రాశి వారి జీవితంలో ఏప్రిల్ నెలలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, మీకు 3 పెద్ద శుభవార్తలు ఎలా రాబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.